సమస్యలు పరిష్కరించిన వాడే హీరో రేపటి తెలంగాణలో. రైట్. రాహుల్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్ళబోతున్నారా? ఏం చేయబోతున్నారు? సార్ ముందుగా ఇప్పుడు ఇందాకనే మన ఒక టాపిక్ చెప్పాలి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు కూడా మీడియాలో కూడా చెప్పడం జరిగింది, బీజేపీ గవర్నర్ బీజేపీ చేతులు అని చెప్పి క్లియర్ కట్ గా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పిండు. సో అప్పుడు ఆ టర్మ్ లో ఒక కాంగ్రెస్ పార్టీ సిపిఐ ఉన్నది, ఈ బీఆర్ఎస్ బీజేపీ లేదు, అప్పుడు పుట్టలేదు చరిత్ర. అయితే వాళ్ళకి తెలియదేమో, ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 రాగానే హడావిడిగా బీజేపీకి అలవాటు అయిపోయింది, వాళ్ళకి అలవాటు అయిపోయింది అని చెప్పి నారాయణ గారు చెప్పారు. మేం చెప్పట్లేదు, ఇది సిపిఐ నారాయణ గారు వాళ్ళు చెప్తారు. స్వాతంత్ర యుద్ధంలో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా పాల్గొనలేదని చెప్పి క్లియర్ కట్ గా కూడా చెప్తున్నారు నారాయణ గారు. దేశ స్వాతంత్రం కోసం 1400-500 మంది కమ్యూనిస్టులు ప్రాణాలు అల్పించారని చెప్పి ఆయన క్లియర్ కట్ గా చెప్పిండు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారని వాళ్ళకి ఏం అవగాహన ఉందని. ఎప్పుడైనా కేసీఆర్ ఇప్పుడు ఇందాక అన్నట్టు పెద్దలు అన్నట్టు కేసీఆర్ ఇప్పుడు జాతీయ జెండా పట్టుకొని అఫీషియల్ గా ప్రోగ్రామ్ చేసిండా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? లేదా బీజేపీ నాయకులు చేసిరా? కేంద్రం నుంచి లీడ పేరెడ్ గ్రౌండ్ పెట్టడము ఒకే సభ వాళ్ళు పెట్టుకురు. మోడీకి ఏం అవగాహన ఉందని చెప్పి విలీనమా విమోచనం గురించి చర్చిద్దామని చెప్పి ఏనాడు అవగాహన లేదా? ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, గతంలో కేసీఆర్ అంటాడు ఉన్నాడు, ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరి దిశగా వాళ్ళు పోతురు అని చెప్పి ఒక అందరితో పాటు కూర్చొని ఇది విలీనమా విమోచనమా అని చెప్పి అన్ని పార్టీలు వాళ్ళు కూర్చొని ఒక ఎంఐఎం భయపడము. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏమైందంటే ఎంఐఎం రాగానే అడ్డము, అరే ఎంఐఎం వచ్చిందని చెప్పి వాళ్ళు భయంతోనే ఒక అడుగు వెనకెక్కేస్తారు. సో అవన్నీ పెట్టుకోకుండా మోడీతోని కూర్చొని మోడీ కన్నా అవగాహన కల్పించాలి, లేదా మోడీ కన్నా అవగాహనతోనన్నా వీళ్ళందరితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ నాయకులైనా అన్ని అఫీషియల్ గా చేసుకోకుండా అన్అఫీషియల్ గా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా పెట్టుకొని చేసుకోవడం కాకుండా మనం దేశ ప్రయోజనాల కోసం దేశ గౌరవం కోసం ఈ హైదరాబాదు ఆనాటి నవాబులు పాలించారు కాబట్టి మనం ఈ దేశంలో కలుపుకున్నాం కాబట్టి ఇది అందరి బాధ్యత, దేశ బాధ్యత కూడా ఉంటది, ఇందులో తెలంగాణ రాష్ట్ర బాధ్యత కూడా ఉంటది. అప్పుడు సార్ గతంలో చూసుకుంటే ఇది ప్రత్యేక దేశం సార్, ఇది హైదరాబాద్ అనేది ఒక స్టేట్ కాదు, ప్రత్యేక దేశం ఇది. అదే రాహుల్ గారు ఇప్పుడు అదే చెప్పేది. ఇప్పుడు సరే మీరు చెప్తున్నారు ఇలా అని, కానీ ఎవరికి ఇనిషియేట్ తీసుకోవాలి కదా. ఇప్పుడు పార్టీలన్నీ పక్కన పెట్టి నిజంగా మీరు దీనికోసం అనుకుంటే ప్రస్తుతం మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరే దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి కదా. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా మేము స్వాగతిస్తూ ఉన్నాం. మోడీ ఇంతవరకు అపాయింట్మెంటే ఇవ్వడు సార్ దేనికోసమైనా. తెలంగాణ మీద మోడీకి ఎటువంటి ప్రేమలు లేవు, మోడీకి బీజేపీ పార్టీకి క్లియర్ కట్ గా. కేసీఆర్ ఉన్నాడంటే ఆయన ప్రతిపక్షగా మాకు అట్లీస్ట్ ఇట్లాంటి విషయాల కాడ సహకరిస్తే కేసీఆర్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పోయి మోడీ దగ్గర పోదామంటే ఆయన మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడు. ఈయన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో కూర్చుంటాడు. ఇక వాళ్ళు పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే స్థాయిలో ఉన్నారు. ఇలా వాళ్ళు విమర్శిస్తారు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అని చెప్పి. మేము ఏమంటున్నాం సార్, డెఫినెట్ గా మేము ప్రజాపాలనగా మేము జరుపుకుంటున్నాం. సో అది కాదు, తప్పు లేదు, మేము ఈ విలీనం విమోచనం అవన్నీ కాదు, మన జెండాలు మనం ఎగిరేసుకోవడం తర్వాత విషయం. ఈ దేశానికి ఒక ప్రధాన మంత్రి ఉంటాడు కదా, ఆ ప్రధాని దగ్గరకు పోయి చర్చించాలి, లేదా ప్రధానమంత్రి కన్నా అవగాహన ఉండాలి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో హైదరాబాద్ ఏం జరిగింది. చరిత్ర తీసుకుంటే చరిత్ర ఎప్పుడు తప్పు సార్, చరిత్ర ఎప్పుడు కనుమరు కాదు, చరిత్ర ప్రకారం మనం ఫాలో కావాలి. ఇందాక పెద్దలు అంటారు కదా ఇది విలీనమే కరెక్ట్ అంటారు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వాళ్ళు ఏమంటారు విమోచనమే కరెక్ట్ అంటారు, ప్రజాపాలన కరెక్ట్. అదే ఇప్పుడు చరిత్రని కన్ఫ్యూజ్ చేస్తూ భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంటుంది, కానీ ఆ పార్టీలో ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంటే మరి ఎలా ముందుకు వెళ్ళలేదు కదా. రామూర్తి గారు, ఎస్ రామూర్తి గారు. ఇప్పుడు చరిత్ర మనం చిప్పేస్తున్నాం ఏదో తుడిపేస్తున్నాం పోదండి, దానికి ఒక చరిత్ర ఉండేది. ఖచ్చితంగా సాయుధ రైతాంగ పోరాటం గాని సాకలైలమ్మ అప్పటి నుండి పోరాటం చేసింది. బందగి పోరాటం చేస్తేనే కదా బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతావు కొడుకో నైజాం సర్కార్ అని నైజాం కు వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి కాబట్టి విలీనం అది తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసినప్పుడు అది విద్రోహం అన్నాం. అది మా ప్రాంతాన్ని విలీనం చేశారు, దాంట్లో అక్రమంగా చేసినని మేము విద్రోహం దినంగా జరుపుకున్నాం. కాబట్టి విమోచనం జరిగింది కాబట్టి భారతదేశంలో ఒక స్వతంత్ర రాష్ట్ర దేశంగా ఉన్న దానికి ప్రత్యేక దేశంగా ఉన్న దాన్ని భారతదేశంలో విమోచనం జరిగింది కాబట్టి విమోచన దినంగా సెప్టెంబర్ 17 అప్పటి నుండి జరుపుతున్నాం. బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో జాతీయ జెండా ఎగిరేస్తున్నాం అంటున్నారు. 3 రంగుల జెండా ఎక్కడన్నా ఎగిరిందని అంటున్నారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నేను ఒక మధ్య నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా 10 ఏళ్ళు ఉన్నాను.
10 ఏళ్ళు మధ్య నియోజకవర్గం సెంటర్ లో ప్రతి గ్రామంలో విమోచన దినం జరిగింది. అంటే బార్డర్లోనే జరిగింది. తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా తెలంగాణ విమోచన దినం జరుగుతుంది. వీళ్ళకే ఒక సోయి లేదు. అసలు పీపుల్స్ ప్రోగ్రామ్ అంటే దానికి ఏమైనా సంబంధం ఉందా? లేదా నువ్వు ఈ విద్రోహ దినం చెయ్యి కమ్యూనిస్టులు చెప్పినట్టు, లేదా విలీన దినం చెయ్యి పెద్దలు చెప్పినట్టు, లేదా విమోచన దినం చెయ్యి. అంటే నువ్వు ఎవరికి భయపడుతున్నావు? నువ్వు భయపడకుండా మోడీ గారు అంటున్నావు. మోడీ గారు నిజంగా మహారాష్ట్రలో కూడా మన రాష్ట్రంతో మన తెలంగాణ తోటి కొన్ని గ్రామాలకు ఆ రోజు స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు కేంద్రం అధికారికంగా జరుపుతుంది అక్కడ, మరి ఎందుకో తెలంగాణలో జరపదు. వచ్చేందుకో మమ్మ అని మీటింగ్ పెట్టుకొని పోతుండ్రు. ఓట్ల రాజకీయం ఇంకా ఎందుకు చేయాలి? 12 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఎత్తుకు సోయొచ్చి 2 సంవత్సరాల నుంచి వచ్చి సభ పెట్టుకొని పోతున్నారు మోడీ గారు. కాబట్టి మీరు చేస్తున్నది ప్రజా విద్రోహం. తెలంగాణ చరిత్రని, తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ ఔనిత్యాన్ని మీరు దెబ్బతీయాలని చూస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. కాబట్టి వాస్తవాలు బయటికి తీయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా విమోచన దినం అధికారికంగా జరపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. దానికి ఇనిషియేట్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎప్పుడైనా పోయి కలిస్తే పోయిండని ఊరికే ఊతలు కొట్టేటోడు ఇప్పుడు 54 సార్లు పోయినా మరి కనీసం దీని మీద ఎప్పుడైనా మాట్లాడినా? ఇదే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాము, ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షలు ఇస్తారన్నారు. ఇప్పటి వరకు సోయి లేదు. ఒక్క మంత్రి మాట్లాడడు, ఒకసారి చర్చ జరగదు. అంటే మొత్తం మోసం, అబద్ధాల పునాదుల మీద ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. చరిత్రను ఎవరో చింపేస్తాము, తుడిపేస్తాము, చరిత్ర మారుస్తామంటే మారేది కాదు. కాబట్టి తెలంగాణ సమాజం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే కేంద్రంతో కొట్లాడైనా అధికారికంగా ఈ విమోచన దినాన్ని జరిపేటట్టు చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. రైట్ రామూర్తి గారు. ఎస్ పివి రెడ్డి గారు, ఇప్పుడు బాల్ మొత్తం మీ చేతిలో నుంచి పెడుతున్నారు. వాళ్ళు మొత్తం మహారాష్ట్రలో అధికారికంగా చేస్తున్నప్పుడు ఎక్కడికి వచ్చేది